ఇస్తున్న 10 సమస్యల లిస్టు ముందుగా మీకు చెప్పున్నాను. ఈరోజు మనం బైబిల్ వెలుగులో చూస్తున్న మానవుల మధ్య ఉన్న, దేశంలో ఉన్న రెండవ రకమైన సమస్య అసమానతలు, హెచ్చుతగ్గులు. దీని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో వాటిని కొన్నిటిని మనము పరిశీలనగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, ప్రతి మనుషునికి, దేశ పౌరునిగా ఉన్న ప్రతి ఒక్కడూ కలిగి ఉన్న ఒక బాధ్యతగా మన పౌరసత్వాన్ని మనం గుర్తుంచుకొని మనము ఆ బాధ్యతను స్వీకరిస్తూ అనేకులకు తెలియజెప్పేటట్టుగా దేవుని వాక్యపు వెలుగులో మనం ఈ సంగతుల్ని పరిశీలన చేద్దాం. అసమానతలు. నంబర్ 1 పేదరికం, రెండవది పెత్తనం, మూడవది ఆర్థికపరమైన అసమానత. ఇందులో గుప్తం చేయబడిన విషయాలు. మొదటిది పేదరికం, రెండవది పెత్తనం, అధికార దుర్వినియోగం, మూడవది ఆర్థిక అసమానత. ఈ మూడింటిని గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. క్లుప్తంగాను అర్థమయ్యే విధంగాను వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేదరికం అనేటువంటిది మనుషుల యొక్క స్వార్థం వలన పుట్టింది. దేవుడు సమస్త సృష్టిని కలుగజేసి మానవ జాతి అంతటినీ ఒకే విధంగా ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాకుండా భూమి మీద ఉన్నటువంటి ఫలవృక్షములన్నిటినీ నేను మీకు ఆహారముగా ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఇది మనకు ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనం వరకు చదివితే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా దేవుడు భూమిని కలుగజేసి ఇచ్చినటువంటి సందర్భాలను మనం ఇంకా స్పష్టంగా చూడాలనుకుంటే కీర్తనల గ్రంథంలో 115వ కీర్తనల గ్రంథంలోని 115వ కీర్తన 13 నుంచి 16 వచనం వరకు ఉన్న మాటలు మనం చదివితే, పిన్నలేనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అని చెప్పాడు. దేవుడు భూమిని నరులకిచ్చి ఉన్నాడు. కొందరికా అందరికా? అందరికి ఇచ్చాడా? కొందరికి ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు. నరులందరికీ ఇచ్చి ఉన్నాడు దేవుడు భూమిని. అలాగే యెషయా గ్రంథంలోని 45వ అధ్యాయం 13వ వచనంలో, 45వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాం. 18, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆ దేవుడు భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను అన్నాడు. దేవుడు భూమి ఆకాశములను కలుగజేసి భూమిని మనుషులకు నివాసయోగ్యముగా ఉండేటట్టుగా, నరులు బ్రతకటానికి అనుకూలమైన వనరులన్నిటినీ పెట్టి
దేవుడు దాన్ని కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరిచి నరులకిచ్చాడు. ఇక్కడ దేవుడు నరులందరినీ సృజించిన వాడుగాను, భూమి ఆకాశములను కలుగజేసిన వాడుగాను, సృష్టికర్తగా దేవుడు కలుగజేసిన యావత్తుని దేవుడు ఏం చేశాడంటే నరులకు సమానంగా ఇచ్చాడు. నరులకు సమానంగా ఇచ్చాడు. ప్రజల యొక్క స్వార్థం వలన అనేకులైనటువంటి బలహీనులని అణగదొక్కి బలవంతులుగా స్వార్థముతో తమ కోసం తాము సమకూర్చుకొని పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, అధికారం కోసమో, మొత్తానికి ఏదో ఒక విధంగా ప్రజల్ని అణగదొక్కి భయపడే వారిని భయపెట్టి స్వార్థపరులుగా మారిపోయారు. మనుషులను దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. ధనవంతుని ఒక విధంగా, బీదవాన్ని ఒక విధంగా చూడడు. దేవుడు నరులకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రమునిచ్చి పుట్టించినందుచేత వారికి ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని వారు ఏ విధంగా ఉపయోగించుకున్నా కూడా తగిన కాలమందు దాన్ని గూర్చి ప్రశ్నించి తీర్పు తీర్చేటువంటి వాడుగా దేవుడున్నాడు కనుక ఆయనే తీర్పు తీర్చడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. కాబట్టి ప్రస్తుతం మనుషుల యొక్క స్వాతంత్రంలో ఆయన జోక్యం పుచ్చుకోకుండా ఉన్నందుచేత ధనవంతుడు ఇంకా ధనవంతుడుగాను, పేదవాడు ఇంకా దరిద్రుడుగాను మారిపోతున్నారు. ఇది సరైన అనేకుల స్వార్థపరుల యొక్క ఆలోచనలను బట్టే బీదవాడు ధనవంతుడు అన్న అసమానత ఏర్పడింది అని మార్క్సిజం పుట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజంలో నుంచి పుట్టింది. కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక గొప్ప విప్లవకారుడు ఆయన ఏం చేశాడంటే ప్రజలలో అసమానతను తీసుకొని రావాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. అలాంటి మనుషుల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సామ్యవాదం, సమానత్వం అనేటువంటి నినాదంతో వారు అనేక సిద్ధాంతాలని పుట్టించారు. కార్ల్ మార్క్స్ అంటేనే అతని పేరు మార్కు అంటేనే ఆ పేరు ఎక్కడిది? మార్క్ అనేటువంటి పేరు ఎక్కడిది? బైబిల్లోది. కాబట్టి అతడు చిన్ననాటి నుంచి కూడా బైబిల్ని, క్రైస్తవ సమావేశాల్లో విని నేర్చుకున్నటువంటి వాడే కనుక ఒక కొత్త విధానాన్ని ప్రజల్లోనికి తీసుకొని రావాలని ప్రయత్నించి అనేక సిద్ధాంతాలతో, మంచి సిద్ధాంతాలతో ఏర్పాటు చేశారు. మార్క్సిజం అని, సోషలిజం అని, మనుషులందరిలో సమానత్వం అవసరం అనేటువంటిది మంచి అద్భుతమైన నినాదం అది. కానీ అదేంటో కొన్ని దేశాలలో అది బలమైనటువంటి రాజకీయ పార్టీగా కూడా విస్తరించింది. అలాంటి సిద్ధాంతాలతోనే పార్టీలు ఏర్పడి రాజకీయం మరియు అధికారం కూడా చేస్తున్నాయి. మరి కొన్ని దేశాలలో దానిని పట్టించుకోలే. దీనికి ఈ కోణంలో కూడా మనం చూసినప్పుడు పూర్తిగా స్వార్థపరుల, బలత్కారుల యొక్క పెత్తనాల ద్వారా మాత్రమే ఇలాంటి మంచి ఆలోచన విధానాలన్నీ అణగదొక్కబడ్డాయి, అణిచివేయబడ్డాయి. విప్లవం అనేటువంటిది మానవుల్ని గొప్ప చైతన్యవంతులను చేసేది. విప్లవం అనేటువంటిది మారణకాండ సృష్టించేది కాదు, మంచి మాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసేది. అదే విప్లవం పేరిట ఎంతో మారణకాండ కూడా సృష్టించారు, అనేక మంది ప్రాణాలను కూడా తీశారు. వారికి కావలసినటువంటి వాటిని బలత్కారంగా ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం కొరకు విప్లవం పేరిట
దోపిడీ కూడా జరిగింది. అందువలన విప్లవం అనేటువంటి పదం వినబడగానే చాలామంది రాజకీయ నాయకులు కూడా దాన్ని ఒక భూతత్వంలో పెట్టుకొని అది దేశానికో లేక అధికారానికో వ్యతిరేక పదంగా భావిస్తూ ఉంటారు. వాస్తవానికి అది ప్రజలను చైతన్యం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము విప్లవం. ఓకే, ఇదిలా ఉండగా దేవుడు కలుగజేసినటువంటి సృష్టిని దేవుడు నరులకిచ్చి ఉన్నాడు. అది అందరూ సమానంగా అనుభవించడానికి ఇచ్చాడు. అయితే అది మనుషులలో అనేక అసమానతలను తీసుకురావటానికి గల కారణం ఏమిటి అనంటే మనుషుల యొక్క స్వార్థం, మనుషుల యొక్క దోపిడీతనం, మనుషుల యొక్క బలాత్కారం, మనుషుల యొక్క మోసపూరితమైనటువంటి ఆలోచన. కనుక వీటన్నిటి వలనే ప్రజలు ఈ విధంగా అణగద్రొక్కబడ్డారు. 17వ శతాబ్దం వరకు, అంటే ప్రపంచ దేశాలన్నింటిలో చదువుకున్న వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచే ఉన్నారు. కానీ అనేక ప్రాంతాల్లో దాదాపుగా 17వ శతాబ్దంలో అనేక మంది తత్వవేత్తలందరూ పుట్టి, తత్వవేత్తలందరూ ఒకటైపోయి కొన్ని మత సంబంధమైనటువంటి సిద్ధాంతాలతో ప్రజల్ని అణగదొరుకుతున్నటువంటి విధానాన్ని వాళ్ళు గ్రహించారు. అలాగే ప్రజలను అణగదొరికినటువంటి విధానాలలో రోమన్ క్యాథలిక్ మిషన్ కూడా ఉంది. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో పుట్టింది. రోమన్ క్యాథలిక్ మిషన్, RCM. క్రిస్టియన్స్గానే చెప్పుకుంటారు, కానీ అది బైబిల్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మత పెద్దలు ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా RCM అంతటికీ హెడ్ ఎవరు తెలుసా? పోప్ జాన్ పాల్ పోప్ అని చెప్పేసి 1, 2 వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకెవరో ఉన్నారు. ఎవరో ఫ్రాన్సిస్ ఎవరో ఉన్నారు ఇప్పుడు. సో ఎవరైనా ఉండని, వాళ్ళు ఇటలీ వాళ్ళకి మెయిన్ కంట్రీ. అంటే ఒకప్పుడు రోమ్ దేశముగా పిలువబడిన దాన్ని ఇప్పుడు ఇటలీగా పిలుస్తారు. కాబట్టి అక్కడ వారి టోటల్ పెత్తనం అంతా అక్కడి నుంచే జరుగుతుంది. వాళ్ళు చెప్పిందే దేశమంతటా జరగాలని రకరకాల ఆలోచనల చేత విజ్ఞాన శాస్త్రాన్ని కూడా అణగదొక్కారు. అలాంటి విజ్ఞాన శాస్త్రంలో సృష్టికి సంబంధించి ఎన్నో పరిశీలనలు చేసి ప్రజల్ని జ్ఞానవంతులను చేస్తుంటే ఈ RCM అధిపతులకి నాయకులకి బైబిల్ సరిగ్గా చదవక, వాళ్ళకు తెలియక, వారికి అర్థమైనటువంటి విధానానికి బైబిల్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని అనేక మంది శాస్త్రవేత్తలను కూడా క్రూరంగా హింసించి చంపినటువంటి వాళ్ళు RCM మతాధికారులు. అందుచేత 17వ శతాబ్దంలో మంచి జ్ఞానతత్వాన్ని ప్రజలకు ఉపదేశించడానికి కొంతమంది బాగా బహిరంగ సభలు పెట్టేసి ప్రజలను చైతన్యవంతులు చేసే ప్రయత్నంలో ప్రజలు ఎందుకు ఇలా అవుతున్నారు అని ఆలోచన చేసి ఏం చేశారంటే, బాగా పరిశీలన చేస్తే ప్రజలకు విద్య విహీనత వల్లనే మతాధికారులు ఏది చెబితే అది నిజం, ఏది చెబితే అది సత్యం, ఏది చెబితే అది వినాలి, నమ్మాలి, అది మూఢనమ్మకాల రూపంలో ఉన్నా సరే నమ్మాలనేటువంటి దుస్థితికి వచ్చారు అని తత్వవేత్తలు గ్రహించారు. ఏజ్ ఆఫ్ రీజన్ అనేటువంటి ఒక విషయం ఉంది. అది పైథాన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక పెద్ద పుస్తకం రాశాడు 17వ శతాబ్దంలో. హేతువాదులందరికీ ఆ గ్రంథం, ఆ పుస్తకం వాళ్ళకి ప్రామాణికత.
ప్రజల్ని చైతన్యవంతులను చేయడం కొరకు ప్రజలకి విద్యావిహీనత లోపం వలనే వీళ్ళు అనేకమైనటువంటి వారి హక్కులను కూడా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేక, ప్రశ్నించలేక భయపడుతున్నారు అని గ్రహించి తత్వవేత్తలు ఏం చేశారంటే ప్రజలకు విద్య నేర్పడానికి ప్రయత్నం చేశారు. విద్య నేర్పించి వారిని జ్ఞానవంతులను చేసి ఏం చేశారంటే వారిలో ఉన్న తార్కిక జ్ఞానాన్ని రేకెత్తించారు. అంటే ప్రశ్నించగలిగే తత్వాన్ని, ప్రశ్నించగలిగే ధైర్యాన్ని ప్రజలలో నూరిపోశారు. అది 17వ శతాబ్దం నుంచి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా అనేకుల యొక్క జీవితాలలో నిజంగానే గొప్ప మార్పు తెచ్చిందనే చెప్పాలి. అప్పటి నుంచి మొదలైతే గత 30 ఏళ్ల క్రితం వరకు 40 ఏళ్ళ నుంచి మన దేశంలో కూడా చదువు రాని వారు ఉండకూడదు అని, అందరికీ చదువు అవసరం అని అందరికీ చదువు నేర్పడానికి ప్రయత్నం చేశారు. దానికోసము మరి నాకు అప్పటి నాయకుల పేర్లు నాకు గుర్తులేవు, కానీ స్కూళ్ళలోకి వెళ్ళి పెద్దవాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోవటం కష్టం కాబట్టి ఇండ్ల దగ్గరే రాత్రి బళ్ళు పెట్టారు. నేను చిన్నగా ఉన్నాను అప్పుడు, అంటే దాదాపుగా ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు, అంటే నా వయసు అప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో రాత్రి బళ్ళు పెట్టారు. రాత్రిపూట్ల ఒక టీచర్ని పెట్టేసి, చదువుకున్న వాళ్ళని పెట్టేసి వాళ్ళందరూ కొంతమందికి చదువు చెప్పాలనే చైతన్యం తీసుకొచ్చారు. అందరూ చదువుకోవాలనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి అందరూ చదువుకోవాలన్న ఆసక్తి, ఇప్పుడు మన ఇళ్ళలో చదువుకోని పిల్లలు ఉండకూడదు అనేటువంటి పరిస్థితిని కల్పించి ఇప్పుడు అందరూ చదువుకోవాలన్న ఆసక్తి పుట్టిన తర్వాత చదువుని సింహాసనం ఎక్కి కూర్చోబెట్టారు. ఇప్పుడు పిల్లల్ని చదివించడానికి ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాల కంటే, ప్రభుత్వాలు చూపే ఆసక్తి కంటే ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఏదైతేనే ప్రజలు కష్టార్జితాన్నంతటిని వెచ్చించి వారి స్థాయికి తగినట్టుగా స్కూల్స్ కూడా వెలిసాయి కాబట్టి ఏదో విధంగా పిల్లల్ని అయితే చదివించి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఈ అసమానతలు పోవట్లేదు. మీరు ఎక్కడ చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా? చిన్న చూపు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ మన దేశంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న కలెక్టర్స్ అందరూ కూడా, మంచి కలెక్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ దినాల్లో ప్రైవేట్ స్కూల్స్ లేవు కనుక ఇప్పుడు పోటీపడి ప్రజల్లో జ్ఞానం లేదు, సబ్జెక్టు లేదు. అంటే పాఠ్యపుస్తకాలను బట్టి మార్కులు సంపాదించి పాస్ అయ్యి గొప్ప వాళ్ళు అనిపించుకుంటున్నారు. కానీ ఇదంతా కేవలం మార్కుల వేట అంతే, ర్యాంకుల వేట. ఈ దినాల్లో వాళ్ళలో ఏ విధమైనటువంటి నాలెడ్జ్ ఉండదు, జ్ఞానం ఉండదు, పరిపక్వత ఉండదు, బుద్ధి వికాసం ఉండదు, జ్ఞాన వికాసం ఉండదు. సరే, ఇదంతా ఇలా ఉండగా చాలా అరుదైనటువంటి పిల్లల్లో కొంత జ్ఞానం వస్తుంది. అరుదైనటువంటి యవనులలో ప్రశ్నించే తత్వం వస్తుంది. ఎక్కడ సమాజం అణగదొక్కబడుతుందో అక్కడ నుంచే ప్రశ్నించేటువంటి తత్వం ప్రజల్లోకి వచ్చింది. ఈ ప్రశ్నించేటువంటి వారిని అణగదొక్కటానికో, హత్యలు చేయటానికో, రూపుమాపటానికో స్వార్థపూరితమైనటువంటి ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎంతమంది ప్రశ్నించారో వాళ్ళందరినీ కూడా సైలెంట్గా భూమి మీద నుంచి పంపించేశారు. తెలుసా మీకు? మరొకసారి చెప్తున్నా, ప్రజలకు చదువు కావాలన్న ఆసక్తి ప్రజలు పుట్టించారు. ఎందుకు అనంటే నిజంగానే విద్యావిహీనత వలనే ప్రజలలో జ్ఞానం ఉండక మూఢనమ్మకాలను కూడా నమ్మేటువంటి పరిస్థితికి వచ్చారు. నేను దినం చెప్పాను మీకు, అనేక మంది మూఢనమ్మకాల్లోనే మన దేశంలో ఉన్నటువంటి దాదాపుగా మతంలో, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన హైందవ మతంలో పూర్తిగా మూఢనమ్మకాలే 90% ఉంటాయి. మూఢనమ్మకాలే ఉంటాయి, ఏముండదు దాంట్లో. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి సత్యం అందరికీ ఎవరికి అర్థం కాకుండా మంత్రాలు వల్లిస్తూ ఉంటారు, శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఏంటి ఉపయోగం దానివల్ల? ప్రశ్నించేటువంటి తత్వం వాళ్ళలో పుట్టాలి. మరొకసారి గుర్తు చేస్తున్నా, చదువు అవసరమని ప్రజలకి
నేర్పించి చదువును అందని ద్రాక్షలుగా ఉంచేశారు, ఆకాశంలోకి పెట్టేశారు. ఇప్పుడు ప్రశ్నించగలిగేటువంటి యవనులు కావాలి అని ప్రశ్నించగలిగే తత్వాన్ని పిల్లల్లో నుంచి రేకెత్తించగలిగేటట్టుగా పాఠ్యాంశాలను పుస్తకాల్లో చేర్చిన తర్వాత పిల్లలు ప్రశ్నించగలిగే స్థితికి వస్తే ప్రశ్నించేటువంటి వారిని అణగదొక్కేటువంటి స్వార్థపూరితమైన రాజకీయాలు వచ్చేసాయి. ఎంత దుర్మార్గమో చూసారా? అందుకని ఇప్పుడు అసమానతల మీద, అణగదొక్కబడేటువంటి వారి మీద ఎన్నో విధాలుగా విమర్శలు ప్రభుత్వాల మీద, అధికారుల మీద, చివరికి న్యాయస్థానం మీద కూడా తిరుగుబాటుతనం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా పనికి మాలినటువంటి పెత్తందారులు ప్రశ్నించే వారిని అణగదొక్కే విధంగా మత సంబంధమైనటువంటి ద్రోహంతో లేక మత సంబంధమైన ఉన్మాదంతో మతి భ్రమించి ప్రజలందరినీ నాశనం వైపు నడిపిస్తున్నారు వారి స్వార్థం కోసం. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతము మన కళ్ళ ముందున్నటువంటి సంగతులను గూర్చి మీ ముందు ఉంచాను. బైబిల్ వెలుగులో దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు. అందరినీ తల్లి గర్భాల ద్వారానే పుట్టించాడు. పుట్టిన ప్రతివాడు భూమి మీద పుట్టిన ఆహారాన్ని భుజించడానికి ఏర్పాటు చేశాడు. సమస్త భూమిని నరులకిచ్చాడు. ఎంత ఇచ్చాడంటే ఈ భూమి అంతటిని నిండునంతగా మనుషులు విస్తరించినా కూడా ఈ భూమిని పండించుకొని తింటే ఏ విధమైన లోటు లేకుండా తినగలిగేటట్టుగా ఏర్పాటు చేశాడు. కానీ అందరూ స్వార్థంతో ఉన్నవాడు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఇంకేమైనా అంటే ఇదేదో చేస్తున్నాం, వాళ్ళు మంచిగా చేస్తున్నా, వీళ్ళు మంచి, ఎవడు మంచి చేసినా ఇక్కడ సమాజం యొక్క పరిస్థితులు గమనించేవాడు కావాలి. ఇక్కడ చూపించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒకడు భయంకరమైన స్వార్థపరుడుగా, భయంకరమైనటువంటి మోసగాడుగా ఒకడు కనబడడు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే గోరంత మేలు చేసి కొండంత స్వార్థంతో సమకూర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రజలకి కొంచెం మేలు చేస్తున్నాడు చూపించి, చూసారా మేము మేలు చేసాం, మేలు చేస్తున్నాం, ప్రజలకు మేలు చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతోనే బ్రతుకుతూ ఉంటారు. ప్రజలు మోసం చేస్తుంటారు, ప్రభుత్వాలను మోసం చేస్తుంటారు. ఏదేమైనా ప్రజల మధ్య పక్షపాతం అనేటువంటిది చాలా భయంకరమైనదిగా కనిపిస్తుంది. బీదవాళ్ళు అంటే చిన్న చూపు సమాజానికి, అవునా కదా? దేవుడైతే పక్షపాతి కాడు. అపోస్తుల కార్యంలో చదువుతాం 10వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను అంటాడు పేతురు గారు. అక్కడ దేవుడు ఏ కాలంలోనూ పక్షపాతి కాడు. అందుకనే దేవుడు మనుషులకు తీర్పు తీర్చే అధికారం ఇచ్చినప్పుడు కూడా బీదవాడని ధనవంతుడని మీరు పక్షపాతం చూపకూడదని గత భాగంలో మనం చదువుకున్నాం. ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘంలో కూడా బీదవాడు ధనవంతుడు అనేటువంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అంచేతనే మొదటి శతాబ్దంలోనే మత సంబంధమైనటువంటి ఉన్మాదంతో నింపబడిన యూద మతస్థులు కూడా చాలామందిని బీదవారిని తక్కువ చూపు చూశారు. అందుకని వారి కొరకు కూడా యాకోబు పత్రికలో దేవుడు ఇలా వ్రాయించాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదవగలిగితే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండొకడి. ఇక్కడ మోమాటం అని తర్జుమా చేశాడు, కానీ యాక్చువల్గా పక్షపాతం లేని వారై ఉండండి అని దాని అర్థం. కిందికి వెళ్ళి ఇంకా చదివితే మీకు తెలుస్తుంది. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురిగిబట్టు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినట్లా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూసి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, ఆ బట్టలు మురికి బట్టలు ధరించుకున్న దరిద్రుని చూసి నీవు ఇక్కడ కూర్చుండుమని, ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువుము అని, నా పాదమునకు దిగువ కూర్చుండుమని చెప్పిన ఎడల
మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కదా. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులుగా మీకు కనబడవచ్చు, కానీ విశ్వాస విషయంలో వారు భాగ్యవంతులుగా, దేవుడు తనను ప్రేమించేటువంటి వారిని తన రాజ్యమునకు వారసులుగా చేసుకున్నాడు. మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతుల్ని గౌరవిస్తున్నారు కదా. అయితే ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపిస్తారు. మేము న్యాయసభలకు ఈడ్చేవారు వీళ్ళే కదా. ఇలాంటి పక్షపాతమైనటువంటి వైఖరితో మీరు బ్రతుకుతూ దేవుని ప్రజలను చెప్పుకుంటూ ఉంటే మీ వలనే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామము దూషించబడుతుంది అని రాయబడిన చూడండి. అక్కడ దొరికింది కదా రెఫరెన్స్. కాబట్టి దేవుడు పక్షపాతాన్ని, ధనవంతుడు బీదవాడు అనేటువంటి పక్షపాతాన్ని దేవుడు సహించడు. ధనవంతులకు ఎక్కువ గౌరవం ఇవ్వడం, బీదవాళ్ళను తక్కువ చేసి చూడటం అనేటువంటిది దేవుడు ఏమాత్రమూ సహించడు. వస్త్ర ఆభరణాల అలంకారాన్ని బట్టి మనిషిని గొప్పవానిగా ఎప్పుడు చూడకూడదు. దాన్ని సంపాదించి తాము గొప్పవారిగా కనబడడం కోసమే వాళ్ళు ఎంతోమంది జీవితాలను అనగదొరికి వచ్చి ఉంటారు. అవునా కదా? కాబట్టి దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోవసరం లేదు. బీదవాడని శపించబడిన వాడుగా మీరు చూడాల్సినటువంటి అవసరత లేదు. గ్రంథంలో ఖచ్చితంగా బైబిల్ గ్రంథం బీదవాడని, ధనవంతుడని పక్షపాతానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి 9వ వచనంలో 8-9 వచనాలు కూడా చదువుదాం. మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగానే ప్రవర్తించడంలో అవుతారు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేసిన వారు అవుతారు. నన్ను పక్షపాతం అనేది పాపం అన్నాడు. అంతే. పక్షపాతం అనేది పాపం. మీరు తీర్పు తీర్చబడతారు, దోషులైపోతారు అని చెప్పాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. ధనవంతుడని బీదవాడని పక్షపాతం ఇక్కడ మాట్లాడుతుంది. ధనవంతుడు బీదవాడని పక్షపాతం చూపించే వారి కోసమే మాట్లాడుతున్నాడు. ఓకేనా? రైట్. రెండవ విషయంలోకి వెళ్దాం. పెత్తనం. యేసు ప్రభువారు గొప్ప నాయకుడు. యేసు ప్రభువారు గొప్ప నాయకుడు. ఒక విధంగా ఆయన ప్రేమ విప్లవవాది. ఆయన జగత్తును కలుగు చేసిన వాడుగాను, ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినందుచేత ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఆలోచన చేసి యేసుప్రభువారు భూమి మీద పుట్టిననాటి నుంచి కూడా ఆయన తక్కువ చూపు చూడటం, ఆయన మామూలు మనిషిగానే భావించటం. ఎందుకంటే ఒక బీదవాని ఇంట్లో పుట్టినందుచేత ఆయనను బీదవాడి కిందే జతగట్టి ఆయన మాటను వింటున్న, ఆయన మాటల్లో ఉన్న దయ, ఆయన సేవ తత్వంలో ఉన్న త్యాగమును చూసిన సమాజం ఆయన వెంబడిస్తుంటే తట్టుకోలేని ఆనాటి మతాధికారులు కూడా యేసు ప్రభు వారిని దూషించటానికి, అనగదొక్కడానికి పలు విధాలుగా ప్రయత్నం చేసి ద్వేషంతో, అసూయతో ఆయనను ఒక బానిసగా చిత్రీకరించి దైవద్రోహునిగా ప్రజల్లో చిత్రీకరించారు. అధికారం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకగా చిత్రీకరించి ఆయనకు శిలువ మరణం వేయించారు. శిలువ మరణం వెనకాల ఉన్న దైవ రహస్యం వేరే. ఇక్కడ మనుషుల్లో ఉన్నటువంటి పక్షపాతం ఎంత భయంకరమైందో గుర్తించాలి. కానీ వాస్తవానికి యేసు ప్రభువారు ఆయన మాటలలో అద్భుతమైనటువంటి సేవతత్వాన్ని కలిగినటువంటి వాడు, గొప్ప నాయకుడు. ఆయన ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. ప్రభుని క్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటల్లో, ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతమైనవి. మత్తయి సువార్తలోని 20వ అధ్యాయము 28వ వచనంలో ముందుగా ఇలా రాయబడింది, చూస్తాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చనని చెప్పాడు.
యేసుప్రభు వారు ఎందుకు వచ్చానని చెప్తున్నాడు? పరిచారం చేయుటకు వచ్చాడు. మినిస్టర్ అంటారు కదా, మినిస్టర్ అంటే అర్థమైంది తెలుసా? పరిచారం చేయువాడు అని అర్థం, పరిచర్య చేయువాడు అని అర్థం. కానీ మినిస్టర్ అంటే పెద్ద అధికారిగా ఫీల్ అవుతారు ఈ దినాల్లో. పరిచర్య చేసేవాడు, సేవకుడు మినిస్టర్ అంటే. అందుకని మినిస్టర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని యేసుప్రభు వారు తన మాటలోనూ క్రియలోనూ చూపించి చేశాడు. యేసుప్రభు వారు చేసినటువంటి పరిచయం, నేను పరిచారం చేయడానికి వచ్చా, చేయించుకోవడానికి రాలా. చేయించుకునేవాడు అధికారి అవుతాడు, బలాత్కారి అవుతాడు. పరిచారం చేసేవాడు సేవకుడు అవుతాడు. మినిస్ట్రీని చేసి మినిస్టర్ వెనకాల బాడీగార్డ్స్, ఇంట్లో పనివాళ్ళు, తర్వాత కార్లు, వాటికి డ్రైవర్లు, ఆ తర్వాత వాళ్ళు తిరుగుతున్నప్పుడు వారికి ఎప్పుడూ పరిచర్య చేసేవాడికి ఇదంతా ఎందుకు? పరిచర్య చేసేవాడి వెనకాల శిష్యులు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆ పరిచర్యలో ఆ పరిచారకుని వెంట పరిచర్య నేర్చుకోవడానికి ఉండాలా. యేసుప్రభు వారు మినిస్టర్, నేను పరిచర్య చేయడానికి వచ్చా, పరిచారం చేయడానికి వచ్చాను, కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మనుషులు ఏ జనాన్ని పక్కన పెట్టేశారో ఆ జనం దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు వారు. కుష్ఠరోగులను ఊరు బయట ఉంచారు, వారిని ఆయన కాపాడాడు, వారి దగ్గరికి వెళ్ళాడు. పాపులని, సుంకరులని, గవర్నమెంట్ ఉద్యోగస్తులని పక్కకు దోచేశారు యూద మత నాయకులు, వారిని పిలిచాడు. నేను పాపులను వెతకడానికి వచ్చా, పాపులను రక్షించడానికి వచ్చాను అన్నాడు. రోగగ్రస్తులైన వారిని చూశాడు, బాగు చేశాడు. ఆయన వెంట ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే నేర్చుకున్నారు. వారు బోధ విషయంలో అధికారులుగా ఉన్నారు, కానీ సేవ చేసే విషయంలో గొప్ప ఆసక్తి పరులు యేసుప్రభు వారి వలె పరిచర్య చేశారు యేసుప్రభు వెనకాల ఉన్న. అందుకని మినిస్టర్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా మినిస్టర్ లాగా మారిపోతారు. అందుకని వారిని గురించి ప్రభువు ఇలా చెప్పాడు. 26వ వచనాన్ని మీరు చదివితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో ఎలా ఉండకూడదంటే 25 నుంచి చదివితే తెలుస్తుంది. అన్యజనులు అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. గొప్పవాళ్ళు అనబడుతున్న వాళ్ళు సామాన్యుల మీద ఏం చేస్తుంటారు? అధికారం చేస్తుంటారు. అది ఎక్కడ జరుగుతుంటుంది? అన్యజనుల్లో జరుగుతుంటుంది. అంటే దేవుని ఎరగని వారిలో జరుగుతుంటుంది, దేవుని ఎరిగిన వారిలో జరగకూడదు అన్నాడు. దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వాడు ఎవడైనా ప్రజల మీద అధికారం చేయటానికి ప్రయత్నం చేయకూడదు. తర్వాత మీలో అలా ఉండకూడదు, ఎందుకంటే మీరు దేవుని ఎరిగిన వారు కాబట్టి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. దాన్ని నేర్పడం కొరకు పరలోకము నుంచి, దేవుని యొద్ద నుంచి దేవుడిగా ఉన్నటువంటి నేను దైవత్వాన్ని పక్కన పెట్టి మానవ జాతికి సేవ చేయడానికి నన్ను తగ్గించుకొని ఎలా వచ్చానో మీరు కూడా అలాగే సేవ చేయాలి అని నేర్పడానికి వచ్చాడు యేసుప్రభు వారు. చక్కటి సేవకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవతత్వాన్ని గురించి మీరు చదవాలనుకుంటే, యేసుప్రభు వారు దేవుని సేవకుడు, ప్రజల సేవకుడు కూడా. చదువుతామా? కొన్ని మాటలు మీకు చూస్తే తెలుస్తుంది. గ్రంథాన్ని తెరిచి చూడండి. మరి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు అన్నాడు. చూడండి, ఎవరి సేవకుడైనా, ఎవరి సేవకుడు, ఎవరి కోసం మాట్లాడుతున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. అతడు ఏం చేస్తాడు?
అతడు సమస్త జనములకు న్యాయమును కనపరుస్తాడు. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడినీయుడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనారు ఒత్తిన ఆర్పుడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును. భూలోకమున న్యాయమును స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు, అంటే అనేక మంది ఆయన బోధ కొరకు కనిపెడతారు. ఎవరిని గూర్చి? ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి పరమ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు అని. తర్వాత ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలను విడిచి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలోని వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో ప్రభువైన క్రీస్తు యొక్క చేయి పట్టుకొని నేను నడిపించువాడను అని చెప్పి యేసు ప్రభు వారిని వచ్చి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం. 49వ అధ్యాయము. దేవుని సేవకుడు ఒకడు పరిచర్య చేయాలి అంటే దేవునికి సేవకుడుగా ఉండాలి. అది దేవుని యొద్ద నేర్చుకోవాలి. అది నేను చెబుతుంది. ప్రజలలో పక్షపాతం లేకుండా ఉండడం కొరకు, ప్రజల్లో అసమానతలు లేకుండా చూడటం కొరకు, బీదవాడు గొప్పవాడు అన్న వ్యత్యాసం లేకుండా చూడటం కొరకు ఒక మంచి సేవకుడు కావాలి. ఓకేనా? ఈ క్రమంలో చూడండి, యేసుప్రభు వారు సేవకుడు అయ్యాడు కనుక ఆయన దేవుని సేవకుడు. ఆయన గురించి గ్రంథం ఇలా మాట్లాడుతుంది. చూడండి, 49వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు. ద్వీపములారా నా మాట వినండి, దూరము నుండి జనులారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచిన ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తల్లి నన్ను ఒడిలో పెట్టింది మొదలుకొని ఆయన నామమున జ్ఞాపకం చేసుకొనేను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఇప్పుడు సేవకుడుగా ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు చెప్పాడు, నా సేవకుడు, నేను ఆయన మీద నా ఆత్మ ఉంచి ఇలా చేస్తాడు. ఆయన సేవకుని గురించి మాటిచ్చాడు. ఇప్పుడు సేవకుడుగా ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడితేనే ఫలమేమీ లేకుండా నా బలమును వృథాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతేనే నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబుని తిరిగి రప్పించుటకును, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చెప్తున్నాడు. చూడండి, నీవు నా సేవకుడువై, 6వ వచనం, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేల్లో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడువై ఉండుట నీకు ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నేను కలుగుజే రక్షణకు సాధనం ఒకటికై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా, మనుషుల చేత నిరాకరించబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడు నాకు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులకు నమస్కారం చేసేదరు అని చెప్తున్నాడు. ఇవన్నీ యేసుప్రభు వారు మాట్లాడుతున్న మాటలు. భూమి మీద పుట్టకముందే యేసుప్రభు వారు భూమి మీద పుట్టిన తర్వాత తాను మాట్లాడబోయే మాటలను గురించి దేవుని సేవకుడుగా ఎలా చెబుతున్నాడో చూడండి. అంటే పరిచర్య చేసేటువంటి వాడు, ప్రజలకి సహాయం చేసేటువంటి వాడు దేవుని సేవకుడుగా. దేవుని సేవకుడు అంటే ఇప్పుడు జీతం ఎవరు ఇస్తారని చేస్తారనమాట. అందుకని అక్కడ మీరు చదివారా మాటలని? 4వ వచనంలో, వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృథాగా వ్యయపరుచుకొని ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్ద. సేవకుడు తన యజమాని దగ్గర ఉందని కదా పనిచేస్తాడు. ఇంత చక్కగా చెప్పాడో చూడండి. కనుకనే మనం గ్రహించవలసినటువంటి ఇలాగా అనేక విషయాలను మనము దేవుని యొక్క గ్రంథంలో నుంచి చూడగలం. అర్థమవుతుంది కదా? కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు
పెత్తనం, అధికారం చేయుట అంటే సేవకుడుగా ఉండి పరిచర్య చేయటం. అధికారం చేయటం అంటే పెత్తనం చేయటం కాదు. సేవకుడు అనేటువంటి వాడు దేవుని చేత పంపబడిన వాడై ఉండాలి. సేవ చేస్తున్నటువంటి వాడు తాను నష్టపోతున్నట్టు కనబడినా వాడి జీతం దేవుని యొద్ద దొరుకుతుంది అనే గ్రహింపు కలిగి సేవ చేయాలా. అది ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి దేవుని సేవకుడుగా యేసుప్రభు వారిని గ్రంథంలో కనిపిస్తాడు. ఎందుకంటే మనుషుల్లో ఒక మనిషిగా వచ్చాడు. దైవత్వాన్ని, ఆ ఔన్నత్యాన్ని అంతటిని పక్కన పెట్టేసి వచ్చాడు. అందుకని మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకయ్యాడు? యేసుప్రభు వారు మీ నిమిత్తం దరిద్రుడైన చదువుతాం కదా, కొరింథీ 2:8-9 ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులొకటకై మీ నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన మిమ్మల్ని ఏం చేయడానికి దరిద్రుడయ్యాడు? ఆయన ధనవంతుడు, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. మిమ్మల్ని కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన, ధారాళమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా తన రూపంలో తనవానిగా తనలాగా మిమ్మల్ని మార్చడం కోసం ఆయన మీ వల్ల అయిపోయాడు అన్నాడు. అందుకనే ప్రజలకి సేవకుడుగా ఉండేటువంటి వాడు ఎలా చేయాలి అని అంటే పెత్తనం కాదు, మాదిరి సేవకుడు. ఇలాగా దేశంలో ప్రతి నాయకుడు తాను ఒక సేవకుడిని అని గ్రహించి, ప్రతి అధికారి తాను ఒక సేవకుడిని గ్రహించి సమాజానికి మేలు చేయటంలో అది దేవుని చిత్తమని, దేవుని సంకల్పమని గ్రహించి తాను చేస్తున్న సేవకు ప్రతిఫలము దేవుడిస్తాడని విశ్వాసము మనిషికి ఉండి చేస్తే సమాజంలో అసమానతలు రావు. వస్తాయా? బీదవాళ్ళు ఉండొచ్చు, బీదవాళ్ళ కోసం దృష్టికి వెళ్ళి ఉండాలి. బీదవాడు గొప్పవాడు అన్నటువంటి వ్యత్యాసం చూపనవసరం లేదు, కానీ వాళ్ళలో ఆ ఫీలింగ్ రాకుండా చూడాలి. వాళ్ళు గొప్పవాళ్ళు, మేము సామాన్యులు అండి అనేటువంటి ఆ మైండ్ సెట్ వాళ్ళలోంచి తీసేయాలి. ఎందుకంటే అసలు బీదవాళ్ళని ధనవంతుల ముందు ఎందుకు ఉంచుతాడు అనుకుంటున్నారు తెలుసా మీకు? బీదవాళ్ళను కూడా కలుగు చేసింది ఎవరు? దేవుడా కదా? దేవుడేనా? మరి ఎందుకు కలుగు చేశాడు? ఎందుకు కలుగు చేశాడు తెలుసా? ఎందుకు కలుగు చేశాడంటే ధనవంతులకు పరీక్ష. ధనవంతులకు దేవుడు ఏం చేశాడు? టెస్ట్ పెట్టాడు. ధనవంతులు ఎలా టెస్ట్ పెడతాడు? బీదవాళ్ళని మీ కళ్ళ ముందు ఉంచి, అక్కర కలిగిన వారు మీ కళ్ళ ముందు ఉంచి మీరు వారికి సేవ చేస్తారా చేయరా? గర్విష్ఠులుగా మారతారా? దాన్ని ఆధారం చేసుకొని మేలు చేస్తారా అని పరీక్ష అది నిజంగా. అందుకని దేవుడు ప్రజలలో అసమానతలు లేకుండా బీదవాడు అనేటువంటి దరిద్రపు స్థితికి వారు దిగజారకుండా ఉండడానికి ధర్మశాస్త్రంలో కూడా దేవుని ప్రజల కోసం ఇలా చెప్పాడు. మీకు పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, ఏ కారణాన్ని బట్టి అయినా పొలం లేనటువంటి వాడు, ఆస్తి లేనటువంటి వాడు, బీదవాడు, పరదేశి అయినటువంటి వాడు నీ దేశానికి వచ్చినా మీతో ఉన్నా మీరు వారిని ఎలా చూడకూడదు, ఎలా వారిని పోషించాలి అని అంటే వారి కొరకు ఇలా చెప్పాడు. ఒకసారి చదివి చూద్దామా? లేవి కాండము 19వ అధ్యాయము 9 నుంచి చూడండి. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క వరలను పూర్తిగా కోయకూడదు. పంట కోసినప్పుడు వరి కోసారనుకోండి, వరి కానీ గోధుమ కానీ వెనకాల కొన్ని విడిపోతాయి కోసినప్పుడు తెలుసా? కొంతమంది పొలం యజమానులు ఏం చేస్తుంటారంటే ఆ విడిచిపెట్టబడిన వరలను ఏరటానికి కూడా ఒక పనిని పెట్టుంటారు. అలా చేయకూడదట. వరలను ఒక విధంగా చెప్పాలంటే కావాలని వదిలిపెట్టాలట. కోసే వాళ్ళకి చెప్పాలి పొలం యజమాని. భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క వరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను కూడా ఏరుకోకూడదు, విడిచిపెట్టబడిన దాన్ని కూడా ఏరుకోకూడదు. ఆ తర్వాత నీ ఫలవృక్షముల తోట పరిగెను కూడా కూర్చుకోకూడదు. నీ ఫలవృక్షములను, తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. ఏం చేయాలి మరి?
బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెనో అన్నాడు. అర్థమైందా? బీదలకు పరదేశులకి దాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళు తినాలి, వాళ్ళు నీ మనసులో ఉండాలి, వారికి మనం సహాయము చెయ్యాలి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్లో కూడా 3 సంవత్సరాలకు ఒకసారి పండిన పంట అంతట్లో 10వ భాగం తీసి మీ దగ్గర పెట్టుకోవాలా. మీ కళ్ళ ముందుకు వచ్చినటువంటి బీద వాళ్ళకి, మీ కళ్ళ ముందున్న పరదేశులకి వారిని పిలిచి భోజనం పెట్టాలా. వాళ్ళని కనిపిస్తే భోజనం పెట్టకుండా వారిని పంపకూడదు. ఇలాంటి ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఇంకా నిర్గమకాండంలో కూడా చెప్పాడు. ఇంకా బీదవాళ్ళలో విధవరాండ్రు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వారి విషయంలో కూడా దేవుడు కొన్ని సంగతులు చెప్పాడు. అది కూడా చూడండి. ఇంత పక్షపాతం లేకుండా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆలోచన విధానం చాలా గొప్పది. 22వ అధ్యాయము 21-22 వచనాలు. నిర్గమకాండము 22వ అధ్యాయము 21-22 వచనాలు. పరదేశిని విసికింపకూడదు, బాధింపకూడదు. మీరు పరదేశంలో ఉంటే మీకు అర్థమైంది కదా. ఇశ్రాయేలీయులు పరదేశులుగా ఉన్నప్పుడు ఆ విషయం అర్థమైంది. అందుకని వాళ్ళు చేశారని మీరు చేయకూడదు అన్నాడు. మీరు బాధించకూడదు, వారిని విసికించకూడదు. తర్వాత 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. అదే కదా పక్షపాతం. నిన్ను కొడితే నీ వెనక ముందు ఎవడు లేడు చూడరా, నీకు దిక్కేవడరా దెబ్బలు కొడితే అనే మాట కూడా ఎవడు మాట్లాడకూడదు. ఎందుకంటే నీకు అండబలం ఉండొచ్చునేమో, బంధుబలగం ఉండొచ్చునేమో, కానీ ఏమీ లేని వాడికి ఎవరు అండగా ఉంటారో తెలుసా? దేవుడు. ఆయనకంటే బలవంతులు కాదు నీ బలం, నీ ధనబలం, నీ బలగం, బంధుబలగం. కింద చెప్తున్నాడు, విధవరాండ్రి కానీ దిక్కులేని పిల్లని కానీ బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధంగానైనా సరే బాధనుంది నాకు మొరపెట్టిన యెడల నేను ఖచ్చితంగా వారి మొరను వింటా అన్నాడు. భగవంతుడా, దేవా, ఏమినైనా ఈ దుర్మార్గుల బలత్కారము మా మీద, దిక్కులేని వారమనే కదా అని ఒక్కసారి వాళ్ళు ఏడుస్తూ దేవునికి మొరపెడితే వారి మనవి దేవుడు ఖచ్చితంగా వింటాడట. అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేస్తే దేవుడు ఊరుకోడు. ప్రభుత్వాలు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అధికారం ఉంది కదా అని చెప్పేసి బీదలని చిన్నచూపు చూసి, దిక్కులేని వారిని పక్షపాతంతో తక్కువ చేసి, దివానాలు లేనివారు అనేటువంటి వాళ్ళకి సహాయం చేయకుండా వదిలేస్తే దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు. వారు ఎవరి వలన బాధపడతారో వారిని గురించి దేవునికి ప్రార్థన చేస్తే, ఎవరు? తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు. అంటే విధవరాండ్రు అని ఎవరినంటారు? భర్తలు లేని వారిని, భర్తలు చనిపోయిన వారిని. ఇప్పుడు వారికి ఎవరు దిక్కు? ఎవరు ఉండరు కదా. కాబట్టి నలుగుతూ బ్రతుకుని ఈడుస్తూ ఉంటారు పాపం. కానీ వారి మీద దృష్టి పెట్టి వారికి సహాయం చేయాల్సినటువంటి మనుషులు, బీదవాళ్ళు అనగానే, తల్లిదండ్రులు లేనివారు అనగానే వారి మీద దయ పుట్టాలి. ఇది మన బాధ్యత, మన ధర్మం, వారిని కాపాడాలనేటువంటిది పుట్టాలి. కానీ చూడండి ఎంత చక్కగా ఉందో. కాబట్టి వాళ్ళు నీ వలన బాధపడి నాకు మొరపెడితే నేను ఖచ్చితంగా వారి ప్రార్థనను వింటాను. విని ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడంటే, నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేతి చంపించేదను. ఇప్పుడు మీ భార్యలు విధవరాండ్రు అవుతారు, మీ పిల్లలు దిక్కులేని వారు అవుతారు. ఇదేమైంది? మళ్ళీ విధవరాండ్రును తయారు చేయడమేనా? కాదు, మిగిలిన వారికి పరీక్ష వాళ్ళు భూమి మీద ఉండటం అనేటువంటిది. అర్థమైందా లేదా? అందుకని బీదలైనటువంటి వారు భూమి మీద ఉంటారని చెప్పాడు ప్రభు అయిన క్రీస్తు వారు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఉంటే మీరేం చేయాలి? మరి మీరు వారికి సహాయము చేయాలి. ధనవంతులైన వాళ్ళు ఏం చేయాలి? గర్విష్ఠులు కాకూడదట. 6వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రికలో నేనేం చెప్తున్నా, మన పాయింట్ ఏమిటంటే పెత్తనం, అధికార దుర్వినియోగం. అధికారం ఉంది కదా అని మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడని చేయటం, ఈ అసమానతలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా సమాజంలో. ఈ పక్షపాతం ఎక్కువ కనిపిస్తుంది. అధికారులు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో న్యాయం మాట్లాడటానికో వాళ్ళని ప్రశ్నించడానికి ఎవడైనా వెళ్తే, ఒకడు సామాన్యుడు తన హక్కును ఉపయోగించుకోవడానికి వెళ్తే కూడా వారిని నల్లగొట్టి బలత్కరించి అన్యాయం చేసినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు.
అందుకనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అధికార దుర్వినియోగం. చదవండి ఒకసారి 6వ అధ్యాయం 17వ వచనం నుంచి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనం యందు నమ్మకం ఉంచక, సుఖముగా అనుభవించుట కొరకు సమస్తమును ధారాళముగా అనుగ్రహించిన దేవుని యందే నమ్మకం ఉంచండి. వారు అంటే ధనవంతులైన వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది వేసుకోవడం కోసం మేలు చేసేవారుగా ఉండాలి. సత్క్రియలు అనే ధనము కలిగిన వారై ఉండాలి. ఔదార్యం కలిగిన వారై ఉండాలి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారంటే గర్వాడు ఉంటుంది. ఇది నా బాధ్యత. విధవాడు, పరదేశ విధవరాడు నాకు కనబడ్డారు, వారికి నేను సహాయం చేయలేదు, నా బాధ్యత అనుకుంటే వాడి ధనములో ఇతరులకు ఏమి ఇచ్చినవాడు అవుతాడు? భాగ్యం ఇచ్చినవాడు అవుతాడు. మరి వీళ్ళు ఉండాలనా? ఉండాలి. ధనవంతులైన వారు వారి తండ్రులను బట్టో వారి పితరులను బట్టో ఒకవేళ ఉద్యోగాన్ని బట్టో వ్యాపారాన్ని బట్టో సంపాదించుకుని ఉన్నట్లయితే దానిలో ఇతరులకు భాగమిచ్చువారై ఉండాలి. ఇది నీ బాధ్యత, ఇది మానవ ధర్మం అన్నాడు. అంతే. ఎంత చక్కగా ఉంది చూడండి, దేవుడు తన గ్రంథంలో రాయించాడో. కాబట్టి ఇలాగ చేయగలిగితే అసమానతలు ఉంటాయా, పోతాయా? వేరియేషన్స్ ఉంటాయా, పోతాయా? పోతాయి. ఆనందంగా బ్రతుకుతారు. పక్షపాతం ఉండదు, గొడవలు ఉండవు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, బలాత్కారం ఉండదు. ఇలాగ ఒకరికొకరు సహాయం చేసుకొని ఒకరినొకరు ప్రేమించి తమ వల్లే ఇతరులను ప్రేమించగలిగే మనస్సు, పక్షపాతం లేనటువంటి తత్వం కలిగి ఉంటే మనకు నైతిక విలువల కోసం ఇతరులను ఆశ్రయించవలసిన అవసరతే ఉండదు. బాగుంది గ్రంథంలో. ఇది ప్రతి క్రైస్తవుడు నేర్చుకొని ఇతరులకు చెప్పాల్సినటువంటి ధర్మం ఇది. ఇతర మతాల ధర్మాలలో అలాగ ఉండి ఉంటే మళ్ళీ ఎందుకు ఇలా పడి ఏడుస్తున్నారు? ఇలాగ ఇతరులకు సహాయం చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు మదర్ తెరిసా లాంటి వాళ్ళు వస్తే ప్రతి పనికిమాలోడు మాట్లాడతాడు మదర్ తెరిసాను గురించి. ఆమె ఏదో వేలాది మందిని ఇతర దేశాలకి బానిసలుగానో వేషలుగా మార్చి పంపించారట. ఎవడం చూశాడా? చూసింటే కేసు ఫైల్ చేయకూడదా? అలాంటి ఆవిడ వెనకాల ఏ ప్రభుత్వం లేదు కదా. మదర్ తెరిసా భూమి మీద ఉన్నప్పుడు ఆమె వెనకాల ఏ ప్రభుత్వం లేదు, ఏ అధికారము లేదు. మన దేశమే కదా, మన దేశంలోనే కదా ఉన్నారు. మరి అలాంటప్పుడు కేసు ఫైల్ చేయకూడదా ఆమె మీద? జైల్లో వేసేయకూడదా? ఆవిడ్ని వేయకుండా మదర్ అంటే తల్లి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవార్డుని ఎందుకు ఇచ్చారు ఆమెకి? ఆమె పేరు తెరిసా, ఓన్లీ సిస్టర్ తెరిసా. ఆమెకి మదర్ తెరిసా అనేటువంటి బిరుదు ఇచ్చింది మన దేశంలోని గొప్ప వాళ్ళే. ప్రపంచవ్యాప్తంగా ఆ బిరుదు అంకితురాలని ఆమెకి ఇచ్చేసింది. మరి అలాంటప్పుడు మన దేశంలో ఒంటరిగారి కదా పరిచయం చేసింది ఆమె. ఆ వెనకాలం ప్రభుత్వాలు లేవు, రాజకీయ అండలు లేవు, పెత్తనదారులు ఎవరు లేరు కదా. మరి కేసు ఫైల్ చేయకూడదా? సాక్ష్యాలు లేకుండా మదర్ తెరిసాని ఆమె ఇలా చేసింది, ఇంతమందిని చేసింది, అంతమంది చేసింది, ఎవరు కేసు పెట్టాడు? పోయిన వాళ్ళు ఎవరు చెప్పారా? ఒక్క సాక్ష్యము కూడా కనబడదు. అసలు ఆమె సాక్ష్యాలు తారుమారు చేయటానికి వచ్చిందా ఇక్కడికి? దుర్మార్గులండి. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తున్న వారిని కూడా పొగిడితే తట్టుకోలేని అసూయపరులు ఉన్నటువంటి ప్రజలు మన వాళ్ళు. అసూయ. పోనీ ఆమె కన్నా గొప్ప కార్యక్రమాలు ఏవో చేయకూడదా? ఎవడు చేయడు. చేసిన వారిని నిందిస్తారు. ఇప్పుడు మదర్ తెరిసా ట్రస్ట్కి మొత్తం రోమ్ నుంచి, ఇటలీ నుంచి వచ్చేటువంటి దాన్ని ఏమంటారు ఫండ్స్ని అంతటిని కూడా కట్ చేసి పడేశాడు మోడీ ప్రభుత్వం. తెలుసా మీకు? ఆయన ప్రభుత్వంలోకి రాగానే చేసిన మొదటి పని ఫారిన్ కంట్రీస్ నుంచి వేరే సంస్థలకంటే వాళ్ళకు కొన్ని సహాయం కేంద్రాలకు సహాయం చేయడం కోసం కొంత సొమ్ము పంపిస్తారు అక్కడ నుంచి వాళ్ళకి. దాన్ని ఫస్ట్ కట్ చేయించాడు. ఏంటి దానివల్ల నష్టం? దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు కట్ చేస్తే లాభం వచ్చిందా? మన దేశ ప్రజలకి మేలు చేసేటువంటి వాళ్ళు అనేక విధాలుగా చేస్తూ ఉంటే దానిని అడ్డుకుంటుంది. మూర్ఖత్వం, తెలివి తక్కువతనమే కదప్ప జ్ఞానం అనిపించుకుంటుంది. అది
అంటే సహాయం చేసేవారు కూడా సహాయం చేయనివ్వరు. అక్కడ ఏదో మత మార్పిడి డబ్బిచ్చి మత మార్పిడి చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కడున్నాయి? దుర్మార్గపు ఆలోచనలు. ఇది కూడా అణచివేత కిందనే లెక్క. దేశ ప్రజల్ని ఎన్ని రకాలుగా అణగదొక్కారో పెత్తందారులు అన్ని రకాలుగా అణగదొక్కుతున్నారు. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఎట్లా బాగుపడుతుంది దేశం? ఎలా బాగుపడుతుంది? న్యాయం కోసం నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఓకే, రైట్. మూడవదిగా మనం చూసినట్టు మరి ఆర్థిక అసమానత అంటే బీదలను అణిచివేయడం అనే దాన్ని ఖండిస్తుంది బైబిల్. ఎన్ని చెప్పాం మనం దీంట్లో ఈ రోజులో? ఒకటి పేదరికం, ధనవంతులు అనేటువంటి పక్షపాతం ఎవరికి ఉండకూడదు అనే దాని గురించి చూసాం. రెండవది పెత్తనం అంటే అధికార దుర్వినియోగం. మరి ఎలా ఉండాలి? పెత్తనం అంటే అధికారం వచ్చిందని అంటే దాన్ని దుర్వినియోగం చేయకుండా దానికి సద్వినియోగం చేయటం అంటే తాను సేవకుడిగా మారి ఇతరులకి పరిచర్య చేసే దానిలో యేసుప్రభు వారి యొక్క మాదిరిని చూసాము, ఆయన శిష్యుల మాదిరిని చూసాము. ఆయన వెంబడించిన ప్రతి క్రైస్తవుడు ఇట్టి సేవ చేస్తూ ఉంటాడు. దాన్ని ప్రలోభం అనుకుంటుంది మతం. వారికి తెలియట్లేదు ఇది దైవికమైనటువంటి పరిచర్య, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని సంకల్పం వాళ్ళకి తెలియట్లేదు. మూడవదిగా మనం చూస్తున్నాము బీదవాడు అనేటువంటి అణచివేత, ఆర్థిక అసమానత. బీదవానికి వాని కష్టానికి తగిన జీతం ఇవ్వాలి, వాడికి తగిన జీతాన్ని దాచిపెట్టకూడదు. ఓకేనా, రైట్. తరువాత బీదవాడిని ఎవడని హింసించాడు అనుకో, ఎవరిని హింసించినట్టు తెలుసా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనంలో ఇలా రాయబడింది, చూడండి. 14:31. ఎవరిని బాధించేవాడు? ఎవరిని బాధించేవాడు? గట్టిగా చెప్పు. దరిద్రులను, బీదలను బాధించేవాడు ఎవరిని? సృష్టికర్తను ఏం చేస్తున్నాడు? నిందించువాడు. అంటే బీదలు నీ కళ్ళ ముందు ఉంచింది నీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి సహాయం చేయడం కోసం, నీవు దేవుని కుమారుడు అని రుజువు చేయడం కోసం, నీ పరీక్ష కోసం వాళ్ళని ముందు ఉంచితే ఏం చేశారు? ఎగ్జామ్ పేపర్ని చింపేసినట్టు. అర్థమైందండి? నీకు ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాయరని పేపర్ ఎత్తే ఎగ్జామ్ పేపర్ని అధికారం ముందు ఏం చేశాడు? చింపేశాడు. వీనేమంటారు? వీడు అధికార దుర్వినియోగానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి, అధికారినే నిందించాడు కాబట్టి నిందించి బయట పడేయండి అంటారు. అందుకని దరిద్రులను, బీదలను హింసించేటువంటి వారిని ఏం చేస్తారట? వాడు ఎవరిని నిందిస్తున్నాడు? సృష్టికర్తను నిందిస్తున్నాడు, దేవుని నిందిస్తున్నాడు. అందుకని బీదలు అనేటువంటి పక్షపాతం లేకుండా చూడాలి. ధనవంతుడు పేదవాని మీద అధికారం చేస్తాడు, అది దేవుని దృష్టికి అంగీకారము కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరి ధనవంతులు ఏం చేయాలని చూసాము? ధనవంతులు బీదవారికి సత్క్రియలు అనే ధనము కలిగి ఇతరులకు మేలు చేసేవారై ఉండాలి, ఔదార్యం కలిగిన వారై ఉండాలి, తమ ధనములు ఇతరులకి పాలిచ్చేవారై ఉండాలి. ఇవి ఆర్థికమైన లేక దేశ ప్రజల్లో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ కూడా ఏం చేయగలదు? తీసేయగలదు. ఇవన్నీ దేవుడు తన గ్రంథంలో మనుషుల కొరకు రాయించి ఇచ్చినవి. దేవుడు తన ప్రజలలో ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి ఉన్నాడు, చిన్నోడికి ఏదో అవసరమైంది, పెద్దోడికి ఏం చెప్తాడు తండ్రి? రై తమ్ముడికి అది ఇచ్చేసేయి చెప్తాడా చెప్పడా? అలాగే ఒక్కొక్కరి అవసరాలు కలిగిన పరిస్థితిని కలిగి పుట్టి భూమి మీద ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి, అది నీ ధర్మం, నీ బాధ్యత అని సృష్టికర్తగా అందరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడుగా ఆయన చెప్తున్నాడు. అంతేగాని ఇక్కడ ఉన్నవాడు, అధికారం కలిగిన వాడు, పెత్తందారులు సామాన్యులను దోచుకోకూడదు. అదొక అద్భుతమైనటువంటి గ్రంథం. అందుకనే బైబిల్ దేవుని వాక్యపు వెలుగులో దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నిటినీ కూకటి వేళ్ళతో పెళ్ళగించగలిగిన అధికారం దేవుని యొక్క వాక్యానికి ఉంది.
ప్రజలను గొప్ప చైతన్యవంతులను చేసి మనుషుల్ని త్యాగవంతులుగా చేయగలిగే గొప్ప చైతన్యమును నూరిపోయగలిగిన జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది. దాన్ని మనం అలాగ చదివి ఆలోచన చేస్తే గొప్ప వాళ్ళం అవుతాం, దేవుని దృష్టి గొప్ప వాళ్ళం అయిపోతాం. ఓకేనా? రైట్. అర్థమైంది పాఠం? ఏ విషయం చెప్పాను? మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఇది రెండవ సమస్య, అసమానత, హెచ్చుతగ్గులు, పక్షపాతం, అణచివేత. అర్థమైందా? బలత్కారం, దోపిడీ, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ప్రశ్నించగలిగేటువంటి జ్ఞానము కావాలని ఆశించారు, ప్రశ్నిస్తున్నందుచేత వాళ్ళని మరలా అని చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, దేవుడు చెప్పాడనే విషయాన్ని గురించి ఒక 3 విషయాలు మీ ముందు పెట్టాను. మొదటిదేమి? పేదరికం. రెండవది పెత్తనం లేక అధికార దుర్వినియోగం. మూడవది ఆర్థిక అసమానతలు. అధికార దుర్వినియోగం మీద ఎన్ని మాట్లాడినా తక్కువే తెలుసా? ప్రభుత్వ ఉద్యోగం అయ్యాడనంటే వాడు అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతాడంతే. ఏది ప్యూన్గా చేరినా సరే, అటెండర్గా చేసిన వాడి దగ్గర నుంచి పై అధికారుల వరకు చేతులు దడపంది, పనులు జరగవు. దుర్వినియోగం. వాడు సామాన్యుడని లేదు, బేదవాడని లేదు. తెలుసు కదా, అక్కడ మొన్న ఒక అధికార పాపం బేదవాడు కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, ఒకసారి కూలి కొట్టేశారు, రెండోసారి వచ్చారు, కట్టుకొని ఓపెనింగ్ చేశారు, 2 నెలలకి వచ్చి కూలి కొట్టిపోయారు. అసలు ఆ బీదవాడా ఉన్నవాడా? వాళ్ళకి దయా దాక్షిణ్యాలు కనికరం అంటే ఏమీ ఉండవా? మనుషులు కారవాళ్ళు. ఇలాంటి వారందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా తీర్పు అయితే తీరుస్తాడు. కానీ ఇలాగే వెళ్తే దేశ ప్రజలందరూ నశించిపోతారు, శాపగ్రస్తులు అయిపోతారు. దేశ ప్రజలను కాపాడాలి. అందుకని మానవులుగా మానవత్వాన్ని, మన ధర్మాన్ని మనం ఎరిగి బ్రతకాల్సిన అవసరత ఉంది అనే సంగతి మేము గుర్తు చేస్తున్నాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.